మే 17 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందురు. సామెతలు 28వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథంలో ఉన్నవి సామెతలు మాత్రమే కాదు, అవి వాగ్దానాలు కూడా. దేవుని వాగ్దానాలను దేవుని ప్రజలు సామెతలుగా వాడుకోవాలి. మనం ఈరోజు ధ్యానం చేస్తున్న వాగ్దాన సామెత ప్రత్యేకమైనది. దేవుని బిడ్డలమైన మనం సాధారణంగా మేలైన వస్తువుల విషయంలో వ్యతిరేక భావం కలిగి ఉండటానికి అలవాటు పడ్డాం. కాని వాటిని మనం స్వతంత్రించుకుని మన ఆస్తిగా కలిగి ఉంటాం అని వాగ్దానం చేయబడ్డాం. మన శత్రువులు మనకు ఎంత కీడు తలపెట్టినా, మన నాశనం కోరి ఎన్ని కుయుక్తులు పన్నినా వారు మనల్ని ఏమీ చేయలేరు. వారు తవ్వుకున్న గోతులో వారే పడిపోతారు. మన కోసం దాచి ఉంచబడిన స్వాస్థ్యాన్ని మనం పొందకుండా ఎవ్వరూ ఆపలేరు. దానిని మనం అందుకోకుండా ఎవరూ మనలను దారి తప్పించలేరు. అయితే ప్రస్తుతం మనకున్నదేమిటి? యేసు ప్రశస్త రక్తంలో శుద్ధి చేయబడిన మంచి మనస్సాక్షి మనకుంది. ఎన్నటికీ మారని దేవుని ప్రేమ మనమీద ఉంది. ఏ సమయంలోనైనా దేవునితో మాట్లాడుకోవటానికి గాను, మన అవసరాలు చెప్పుకోవటానికి గాను మనకు ప్రార్థనా శక్తి ఉంది. మనకు దేవుని కాపుదల అనుగ్రహింపబడింది. మనకు పరిచర్య చేయటానికి గాను దేవదూతలు ఉన్నారు. వీటన్నిటికీ పైగా మనలో నివసిస్తూ మనలను ఆత్మీయ మార్గంలో అతి జాగ్రత్తగా నడిపించటానికి గాను పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నిజానికి అవి అన్నీ మనవే. ఉన్నవి, రాబోవునవి అన్నియూ మీవే. యేసు మనవాడు. పరిశుద్ధ త్రిత్వంగా ఉన్న ఒకే దేవుడు మనవాడు. హల్లెలూయా. మనం బలహీన పడిపోవద్దు. ఏదో అన్యాయం జరిగిపోయినట్లు గట్టిగా అరిచి ఏడవద్దు. నాకున్న శక్తి చాలా పరిమితమైనదనుకోవద్దు. కట్టుబానిసను అనుకోవద్దు. ఎందుకంటే మనం మేలైన వాటిని స్వతంత్రించుకున్నాం. మన దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాం. దినమంతా ఆయనలో ఆనందిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, మాకు సహాయం చెయ్యి.